హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటమ్స్. ప్రస్తుతం మనం వాడవాడల గణేష్ ఉత్సవాలు అనేది మనం ఉన్నాం. ప్రస్తుతం ఉత్సవాలన్నీ కూడా ఊపందుకున్నాయని చెప్పుకోవాలి. పూర్తిగా మనం ఇక్కడ ఒక స్పెషల్ వీడియో మీకు చేయడానికి వచ్చాను. ఇక్కడికి నేను రాజమండ్రి సమీపంలో గాడాల గ్రామంలో ఉన్నటువంటి వినాయకుని మండపంలో ఉన్నాం. ఇక్కడ మనం ఆకృతి కూడా చాలా బాగా ఇచ్చేశారు. అయితే ఇక్కడ వినాయకుని మాలలేసి 11 రోజులు కూడా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఆ మాల యొక్క విశిష్టత ఏంటి, అసలు ఈ మాల వేయడానికి ఇదేంటి, యాక్చువల్గా చాలా తక్కువగా వేస్తూ ఉంటారు గణపతి మాల అనేది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ పురోహితులు ఉన్నారు. సార్ చెప్పండి, నాకు ఏంటి ఈ మాల యొక్క విశిష్టత ఏంటి? గణపతి మాల అనేటువంటిది నవగ్రహాలలోనూ అన్నిటికీ కూడా ఆధిపత్యం కలిగినటువంటి వాడు గణపతి. జాతక రీత్యా కానీ, నక్షత్ర రీత్యా కానీ, గోచార రీత్యా కానీ ఏ దోషములు ఉన్నప్పటికీ కూడా పరిహరింపబడడానికి గణపతి యొక్క ఆధిపత్యం ముఖ్యం. ఎప్పుడు కూడా ఆధిపత్యాల్లో గణాధిపత్యం అనేటువంటిది ఈశ్వర సంభూతమైనటువంటి ఈ గణాధిపత్యంలో విశిష్టత ఏంటంటే ఈ నవగ్రహాలని కూడా తన చేతను గుప్పిడ పట్టుకుని అతని యొక్క ఆధీనంలో నడిపించగలిగినటువంటి వాడు గణపతి. అటువంటి గణపతిని 11 రోజులు మాల వేసి, అంటే మనకి అనేక కోరికలు ఉంటాయి, అనేక ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను తొలగించుకోవడానికి, మనం కోరినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి ఈ 11 రోజులు దీక్ష పెట్టి ఈ గణపతి మాల అనేటువంటిది, ఈ గణపతి మాలలో రోజుకు ఒక రకమైనటువంటి పత్రితోటి అర్చన చేయటం చాలా విశిష్టత. కానీ ఇక్కడ మనం ఏంటంటే మనకి లభ్యమైనటువంటి పసుపు, కుంకుమ, తమలపాకులు, పువ్వులు ఇవే ఉపయోగిస్తాం. ఇది ఆది కాలం నుంచి ఇది గణపతి అంటే కేవలం పార్వతీదేవి ఒళ్ళు నలుచుకుని ఆ పిండి బొమ్మ చేసి ఆ పిండి బొమ్మకు ప్రాణం పోయటం, తర్వాత శివుడు వచ్చి తల నరకడం, గజేంద్రుని యొక్క తల తీసుకొచ్చి ఈ గణపతికి పెట్టడం, ఇదంతా ఒక రకమైతే ఈ సృష్టి అంతటికీ మూలల్లో ముందుగా ఆధిపత్యాన్ని అందినటువంటి వాడు గణపతి అని చెప్పి మన గణపతి పురాణంలో చెప్పబడి ఉంది. అంచేత ఈ గణపతి ఆధిపత్యాన్ని వల్ల ఈ నవగ్రహాలని కూడా మనకి అనుకూలంగా ప్రవర్తింపజేసుకోవడానికి, ఆ నవగ్రహాల యొక్క దోషాన్ని నివృత్తి చేసుకోవడానికి ఈ మాల అనేటువంటిది ఇక్కడ ఈ ప్రాంతీయంలో ఇక్కడ చేస్తున్నారు. మనకి ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక గణపతి ఆలయంలో జరుగుతుంది. అలాగే మన అయినవెల్లి మండలం అయినవెల్లిలో కూడా ఈ మాలాధారణ అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఈ నవరాత్రుల్లోనే కాకుండా విడిగా కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. అంబికా పురాణంలో కూడా ఈ గణపతికి ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఇచ్చారు. ఆ విశిష్టతను బట్టి ఈ గణపతికి ఉన్నటువంటిది, ఎప్పుడైనా సరే మనం ముందు ఒక ఆఫీస్కి వెళ్ళాలి, ఓ దేవుని ప్రసన్నం చేసుకోవాలనుకోండి, ముందు మనం ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం, ఆ కలెక్టర్ని ప్రసన్నం చేసుకోవాలంటే ముందు ఎవరిని ప్రసన్నం చేయాలండి? అక్కడ కలెక్టర్ గారి దగ్గర బంట్రోత్ ఉంటాడండి ముందు. అంటే ఈ గణాల అనేదికి ఆధిపత్యం అయితే కలెక్టర్ గారికి సెక్యూరిటీ, ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ హ్యాండ్ పవరు ఈ గణపతి చేతిలో ఉంటుంది. అంచేత ముందు మనం ఎలాగైనా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళే ముందు ఆ బెల్ట్ వేసుకుని ఉంటాడు గుమస్తా, అతనికి నమస్కారం అంటాం. ఆడిని కేకేష్ బాబు నాకు ఈ పనికి వచ్చారు, మీరు కొంచెం చెప్పండి అంటాం. అలాగే అందరికీ కర్త క్రియ కర్మ అనేటువంటి అనుసంధానం ఉండాలి. ఈ అనుసంధానాన్ని చేసేటువంటి వాడు వినాయకుడు. కాబట్టి ఈ వినాయకుడిని అధిపతిగా తీసుకొని మనం ఈ 11 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో ఈ వినాయక మాల వేసుకొని, అనంతరం ఈ మాల విశేషమైనటువంటి వారు ఈ భక్తులు వేసుకున్నటువంటి వారందరూ కూడా వారికి ఇష్టమైన చోట, ఇటు కాణిపాకం కానీ లేకపోతే బెక్కవోలో ఒక పెద్ద గణపతి ఆలయం ఒకటి ఉంది పురాతనమైనటువంటిది, అక్కడ కానీ మనకు సమీపంలో అయినవెల్లి దేవాలయానికి వెళ్ళి ఈ మాలా విసర్జన అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓకే,
ఇది ఇక్కడ మాల యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఇప్పుడు మాల వేసుకున్నటువంటి మాలదారుల్ని అడిగి తెలుసుకుందాం, అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, డైలీ వీళ్ళ దినచర్య ఎట్లా ఉంటుంది. ఎందుకంటే గణపతి మాల అనగానే అందరికీ వచ్చేది కాదు. డెఫినెట్గా వీళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరండి? మన్యం శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు, చెప్పండి అసలు ఏంటి ఈ మాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు వేసుకున్నారు, ఎట్లా ఉంటుంది మీ జీవనం? సమస్త భక్తజనులకు గాడాల గ్రామం నుండి వినాయక వెంకటసాయి ఆలయం వద్ద నుండి నమస్కారములు తెలుపుకుంటూ, వినాయకుని యొక్క ప్రత్యేకత దేవుళ్ళు అందరిలోనూ వినాయకుని చెప్పిన సత్యం సమస్త లోకాలకు, తల్లిదండ్రులను పూజించినదే ఏ పూజ ఫలించదు అని నిరూపించి, ఆయన గణాలకు అధిపతి అయిన వెంటనే తల్లిదండ్రులను ఎక్కడైతే ఆయన ప్రత్యక్షణలు చేసి గణాలకు అధిపతి అయ్యాడో అదే చోట బుద్ధిని సాధించడానికి తపస్సు చేసి, ఆ తపస్సు వల్ల బుద్ధి అంటే మనకు మంచి ఆలోచనలు, ఆ ఆలోచనల్ని ఆచరణలో పెట్టాలంటే సిద్ధి కావాలి. సిద్ధి గురించి కూడా తపస్సు చేసి బుద్ధి సిద్ధిని సంపాదించి ఈ సమస్త లోకాలకు గణపతి దేవుణ్ణి ఎవరైతే పూజింతారో వాళ్ళందరకు బుద్ధిని సిద్ధిని ప్రసాదించే దేవుడిగా వరాలు జల్లుతూ వయసు రాగానే అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలందరినీ బుద్ధిని ప్రసాదించు, వినాయకుని పూజించిన వారందరికీ సిద్ధిని ప్రసాదిస్తూ ఆయన చేస్తున్న ఈ లోక కార్యం ఎంతో గణనీయమైంది. అందువలన ఈ గాడాల గ్రామంలో గత 39 సంవత్సరాలుగా వినాయకుడిని పూజించడం మొదలుపెట్టిన తర్వాత ఈ గాడాల గ్రామం ఎంతో అభివృద్ధి చెందింది. ఆ వినాయకుని మాలలు ఒక 8 సంవత్సరాలుగా ధరించడం జరుగుతుంది. తెల్లవారుజామునే 5 గంటలకు లేచి స్నానాలను ఆచరించి, ఆచరణలతో పంతులు గారు చేసే పూజలతో నిష్ట నియమాలతో ఆ దేవుణ్ణి పూజించడం వల్ల బుద్ధిని సిద్ధిని ఆ దేవుడు ప్రసాదించి ఈ ప్రజలందరినీ క్షేమంగా చూస్తారనే నమ్మకంతో మాలలు వేయడం జరుగుతుంది. అలాగే మా గ్రామం సంవత్సరానికి దినదిన అభివృద్ధిగా ఈ గాడాల గ్రామం వృద్ధి చెందుతూనే ఉంది. ఏంటి ఎలా ఉంటుంది అంటే గణపతి మాల కూడా ఇంచుమించుగా, అంటే మాల అనగానే అయ్యప్ప మాల గుర్తొస్తుంది, అలాగే భవానీ మాల, ఇప్పుడు శివమాల, ఇలా గణపతి మాలలో కూడా ఆ నియమాలు నిష్ట అంతా అలాగే ఉంటుందా? అయ్యప్ప మాలలాగే గణపతి మాల కూడా తెల్లవారుజామునే లేవడం, మాలలో ధరించడం, బట్టలు వేసుకోవడం, ఇవన్నీ అయ్యప్ప మాలలాగే జరుగుతాయి. అలాగే నీచిని మానేయడం, నిష్ట నియమాలతో కింద పడుకోవడం, సన్నీళ్ళు స్నానం చేయడం అన్నీ యథాతథంగా ఉంటాయి. భక్తి శ్రద్ధలతోనే ఇక్కడ గాడాల గ్రామంలో గత 8 సంవత్సరాలుగా గణపతి మాలను ఆచరించి గణపతి దేవుణ్ణి భక్తితో కొలవడం జరుగుతుంది సార్. గాడాల గ్రామ ప్రజలందరికీ వినాయకుడు లేదు. గాడాల గ్రామంలో 1979లో ప్రతిష్ఠ చేశాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా గ్రాండ్గా గొప్పగా ఘనంగా జరుగుతున్నది. అలాగే రెండవ వినాయకుడిని శ్రీ వినాయక వెంకట సాయి ఆలయం కళ్యాణ మండపం కట్టాం. ఇక్కడ గాడాల ప్రజలందరం కలిపి ఆర్య వయస్సులు, కాపులు, రోడ్లు అందరూ అన్ని వర్ణాలు కలిపి డొనేషన్ పోజేసి ఈ గుడిని డెవలప్మెంట్ తీసుకొస్తాకే మా గాడాల కమిటీ కుర్రవాళ్ళు అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1979 నుంచి ఒక సంవత్సరం చాలా గ్రాండ్గా జరుగుతుంది వినాయకులు. అలాగే ఏ కార్యక్రమాలైనా సరే, దేవుడి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు గాడాలో నెంబర్ 1 గాడాల్లో. ఇది మనం చూసుకోవచ్చు. ఏదైతే గణపతి మాల యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పారు, అలాగే ఈ గ్రామం కూడా ఈ మాలలు వేసిన దగ్గర నుంచి కూడా అభివృద్ధి చెందుతుంది. డెఫినెట్గా ఆ గణపతి మాల కూడా అన్ని మాలల్లాగానే నిష్టగా చేస్తామని చెప్పేసి గాడాల ఏదైతే ఆ వినాయకుని మాలధారులు ఉన్నారో భక్తులందరూ కూడా చెప్తున్నారు. మరి ఆ గణపతి మాలలో ఎంతంత మరి ఇంకా చాలా మంది కూడా వేస్తారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. కెమెరా పర్సన్ ధర్మేంద్రతో మోహన్, ఐ డ్రీమ్స్, రాజమండ్రి నుంచి.